హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా టమాటా నిల్వ పచ్చడి ఏ విధంగా చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగానైతే టమాటాలను తడి లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చింతపండు వేసి పొయ్యి మీద అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు వేగినాక కొంచెం జీలకర్ర కొంచెం వేగినాక ఆవాలు వేసినాక చిట్పట్ అనేదాకా వీటిని అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మిక్సీ జార్ను తీసుకొని అందులో ఎల్లిపాయలు కొంచెం చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు వేయించినటువంటి మనము ఈ జీలకర్ర ఆవాలు మెంతులు ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత పొయ్యి మీద పెట్టింది అయితే వాటర్ అంతా దగ్గరకు వచ్చేసి మెత్తగా టమాటాలు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇది దించి పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు రుబ్బిన దాన్ని దీంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత ఈ విధంగా వేసుకొని అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకుంటే పట్టుకోవచ్చు, నేనైతే పట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా కరివేపాకు, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పోసు రెడీ అయిన తర్వాత ఇందులో ఇంతకుముందు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి టమాటా అయితే ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ని అంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.